పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, ఇంకా 15 ఏళ్ళు మేమే అంటాడు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఇంకా 15 ఏళ్ళు ఉంటాం, ఇంకా మమ్మల్ని ఎవడో విడదీయలేడు. అసలు మామూలుగా మీరు మీ బాండింగ్ని ఎవడన్నా తీద్దామని ఎవడన్నా ప్రయత్నం చేస్తున్నారేంటి? ఒక మోడీ గారి వల్ల అవుద్ది మిమ్మల్ని తీయటం. జగన్ని తొక్కేశామంటాడు చంద్రబాబు నాయుడు గారు. భూస్థాపితం చేస్తాం అంటాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి వాళ్ళ బిల్లు ఎందుకు అడావిడిగా బిల్లు ఎందుకు? మళ్ళీ ఏం చెప్తారు, ఇంకెవడొచ్చినా సరే ఇది అమరావతిని మార్చకుండా ఉండటం కోసం అంటే లోపల పక్కేమో రేపు జగన్ వస్తాడని భయం, జగన్ వస్తే మారుస్తాడని కలరింగ్. కానీ మేము వదిలేసాం కదా, మేము చేద్దాం అనుకున్నాం. ఎందుకు చేద్దాం అనుకున్నాం? మీరు అమరావతిని ఇక్కడికి పెట్టి 33,000 ఎకరాల రైతుల పొలాలు తీసుకుని మిగతా మరొక 10,000 ఎకరాల ప్రభుత్వ మరియు దేవాదాయ భూములు, దేవుడు భూములు మొత్తం కలిసి 53,000 ఎకరాల భూములు, ప్రభుత్వం కానీ దేవుడి కానీ రైతులు కానీ కలిసి 53,000 ఎకరాల పొలాలు మీరు తీసుకున్నారు. తీసుకుని ఇక్కడ అమరావతి ఏమన్నారు, సింగపూర్ని తలదన్నే నగరాన్ని నిర్మిస్తాం, వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మాణం చేస్తాం, ఇక్కడ ఒలింపిక్స్ ఇక్కడ కండక్ట్ చేస్తాం, బుల్లెట్ ట్రైన్ తెస్తాం అమరావతికి, ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తాం. ఏం చెప్పారు? మరి ఏమైంది? 2015లో బిగిన్ చేశారు కదా. అంటే ఇన్ని చెప్పి ఏమన్నా అంగుళం కదిలిందా అంటే అంగుళం కదల్లా. మీ మీద మీకే నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఎవడో మార్చకుండా అమరావతిని చట్టం సవరణ చేస్తామంటారు. ఏపీకి రాజధాని లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటారు. అల్లరి చేశారు. ఎల్లియో మీడియా మీకు వంత పాడింది. తీరా చూస్తే పాపం చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసి మీరు కదా చంద్రబాబు నాయుడు గారు చేసింది. జగన్కేమో మసి పూశారు, అంటే బట్ట కాల్చి జగన్ గారి మొహం మీద వేశారు. పాపం చేసింది మీరే కదా. 29,966 మంది రైతుల దగ్గర నుంచి 34,400 ఎకరాల పొలాలు తీసుకుని మీరు సమీకరించి సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు కదా. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ అని చెప్పి ఏం చేశారు? 2014-19లో 5,335 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారా తేలేదా? హడ్కో నుంచి 1,275 కోట్లు తెచ్చారు. సాలీనా కిస్తీ కానీ వడ్డీ కానీ కలిపి 106 కోట్లు కట్టాలి ప్రతి సంవత్సరం. అమరావతి పైన మీద గంట కొట్టారు, గుర్తుందా చంద్రబాబు నాయుడు గారు? మీరు బొంబాయి వెళ్ళి గంట కొట్టారు, ఒక గంట వేసి గంట కొట్టారు. 2,000 కోట్లు చూడండి అప్పు. బ్రహ్మాండంగా నన్ను చూసి అప్పులు ఇచ్చారంటాడు. 2,000 కోట్ల రూపాయలు బాండ్స్ తెచ్చారు 10 ఏళ్లకి. సంవత్సరానికి కిస్తీలు కానీ వడ్డీ కానీ కలిపి 886 కోట్ల రూపాయలు కట్టాలి. 886 కోట్ల రూపాయలు ఇన్స్టాల్మెంట్ కానీ వడ్డీ కానీ కలిపి కట్టాలి 2,000 కోట్లకి. ఒక 6-7 బ్యాంకులు కలిసి అప్పు ఇచ్చినాయి 2,060 కోట్ల రూపాయలు. 2,060 కోట్ల రూపాయలు. ఇది వడ్డీ కానీ ఏదన్నా కానీ 124 కోట్లు కట్టాలి సంవత్సరం 14 ఏళ్ల పాటు. మొత్తం వెరసి 5,335 కోట్లు 2014-19లో చేశారు మీరు. 2014-19లో అదేమో సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అంటారు మీరు. 2024-26లో అమరావతి పేరు మీద మీరు చేసినటువంటి అప్పు వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయలు, హడ్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు, జర్మనీకి చెందినటువంటి ఫైనాన్స్ కంపెనీ KfW 5,000 కోట్ల రూపాయలు, ఇన్ఫ్రా ఫైనాన్స్ ఆర్గనైజేషన్ అయినటువంటి NABFID 7,500 కోట్లు, మిగతా అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి 8,887 కోట్లు, వెరసి 47,387 కోట్ల రూపాయలకి ఇప్పటికీ అప్పుల్ని శాంక్షన్ చేసుకున్నారు. దాంట్లో 13,000 కోట్ల రూపాయలు డ్రా చేసేశారు. ఈ అప్పుల్లో 13,000 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో అమరావతి పేరు మీద అప్పు డ్రా చేశారు. మిగతాది శాంక్షన్ మంజూరు కాబడింది అప్పు 47,387. మీరు అంతకితంలో ఉన్నటువంటి 5 ఏళ్లలో 5,335 కోట్లు.
ఈ 13,000 కోట్లు మీరు ఈ 2 ఏళ్లలో 20 నెలల్లో 13,000 కోట్లు డ్రా చేసి ఏం చేశారా అంటే 5,500 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. 2,500 కోట్లు బిల్స్ పెట్టారు. 960 కోట్లు మీ ఉప్పు పప్పు కింద అప్పు చేసి పప్పు కూడలాగా డబ్బుల్ని మీరు డైవర్ట్ చేసుకున్నారు. 960 కోట్లని అమరావతి పేరు మీద అప్పు తెచ్చి డ్రా చేసి దాన్ని మీ అవసరాల కోసం డ్రా చేసుకున్నారు, మీ ప్రభుత్వం నడపటం కోసం. మీరు డైవర్షన్ల గురించి, డబ్బుల గురించి, అప్పుల గురించి, మితిమీరిన అప్పుల గురించి, డైవర్షన్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు, నిందిస్తారు. ఈ పాపాలు చేసింది ఎవరు? అయ్యనపాత్రుడు గారు. అమరావతితో రైతుల్ని ముంచింది, రాష్ట్ర ప్రజల్ని ముంచింది, మెడకి అప్పుల గుదిబండేసి రోడ్డు మీదకి ప్రజలను వదిలింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్లో నారాయణ గారు ఎంత పచ్చిగా మాట్లాడతాడంటే, మరి పిల్లలకి చదువులు కూడా ఇట్టాగా చెప్తాడు నాకు తెలియదు. ఇన్ని అబద్ధాలు దొంగ పాఠాలు చెప్తాడని తెలియదు. ఆయన అంటాడు, ఈ వైసీపీ వాళ్ళు అండి మేము అక్కడ అప్పు తెచ్చాం, ఇక్కడ అప్పు తెచ్చాం, అప్పులు తెచ్చామండి. ఈ వైసీపీ వాళ్ళు అండి 6,000 కోట్లు మేమేదో సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారుగా, బడ్జెట్లోంచి ఎందుకు ఇచ్చారు అన్నాడు. మేము ఆ అప్పుని గవర్నమెంట్కి వస్తుంది, గవర్నమెంట్లోంచి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. ఎంత సిగ్గు శరం, అసలు ఏ మాత్రం లేకుండా. అంతేలే, సిగ్గు శరం ఉంటే ఇంత భారీగా ఎక్కడ సంపాదిస్తారు? ఇంత అబద్ధాలు ఆడతారా? ఏమంటే మీరు నారాయణ గారు 2025-26 6,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అలొకేషన్ ఏ హెడ్ కింద అలాట్ చేశారండి? 530, 531 మేజర్ వర్క్స్ అంటారు. మీరు మున్సిపల్ మంత్రి కదా, మీ డిపార్ట్మెంట్కి సంబంధించిందే. మేజర్ వర్క్స్ అనే హెడ్ కింద 530, 531. పోనీ అడగండి, మీ ప్రిన్సిపల్ సెక్రటరీని అడగండి, మీకు అర్థం కాకపోతే. లేదు నిజంగా నేను అబద్ధాలు ఆడటం అలవాటే, ఆసుగా బళ్ళో పిల్లల దగ్గర అడిగిన ఆడినట్టు ఆడతానంటే నేను ఆడుకో. కానీ రాష్ట్ర ప్రజలను ముంచడానికి ప్రయత్నం చేయకూడదు కదా, తప్పు కదా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ నుంచి ప్రజల మీద 2025-26లో 6,000 కోట్లు పెట్టారు. మొన్న అప్రాప్రియేషన్లో దాన్ని సుమారుగా 4,000 కోట్ల రూపాయలు అప్రాప్రియేషన్లో పెట్టారు, ఖర్చు చేశామని చెప్పని. ఏ హెడ్ కింద? 530, 531 మేజర్ వర్క్స్ కింద ఖర్చు చేశారు. మళ్ళీ 2026-27 ఇప్పుడు జరిగినటువంటి బడ్జెట్లో మరొక 6,000 కోట్ల రూపాయలు మేజర్ వర్క్స్ హెడ్ కింద 530, 531 ఈ హెడ్ కింద మీరు పెట్టారు కదా. దాని అర్థం ఏంటి? ఇది ఎట్లా? పుస్తకాల్లో దాన్ని ఏమంటారు? బుక్ అడ్జస్ట్మెంటా? సిగ్గు పడకుండా ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు నారాయణ గారు. తప్పు కదా నారాయణ గారు. మీరు పంతులు గారు అంటే గురువు గారు కూడా అనుకుంటా పాఠాలు చెప్తారు పిల్లలకి, చెప్పి వచ్చారు. తప్పు కదా, ప్రజల్ని మోసం చేయకూడదు కదా. చెప్పండి సంచారుగా, తప్పే ఉంది. ఎస్ అవునయ్యా అన్నాం, బీజేపీ వాళ్ళు చెప్పారుగా, మొత్తం ఎవరికైనా నల్ల డబ్బు మేము తీసుకొస్తాం, అందరికీ 15 లక్షల రూపాయలు మీ అకౌంట్లో వేస్తామన్నారు. తర్వాత అమిత్ షా గారు అన్నాడు రాజకీయాలు అట్టగా మారుతానండి. మీరు కూడా అట్టగా చెప్పండి, తప్పే ఉంది. ఇప్పటికి మొత్తం సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా, ఆమె ఇలా అయిపోయిన అమలు చేసామని చెప్తున్నారు కదా. సిగ్గుపడకుండా ఇది కూడా చెప్పండి. ఊరికే అంటామయ్యా సెల్ఫ్ ఫైనాన్స్ అని, బడ్జెట్ నుంచి కూడా పెట్టాల్సిందే, మేము పెడతామని చెప్పండి. లెక్కలు ఎవరికి తెలవకపోతే నారాయణ గారు, మీకు చంద్రబాబు నాయుడు గారికి తప్పితే ఇంకెవరికి లెక్కలు రావనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఎట్లా అవుతుంది? మీరు పెట్టేది బడ్జెట్లోనేమో వర్క్స్ మేజర్ వర్క్స్ హెడ్ కింద కోట్లు పెట్టేస్తారా? కింద ఒక 6,000 కోట్లు, ఈ సంవత్సరం ఒక 6,000 కోట్ల. సెల్ఫ్ ఫైనాన్స్ అని ఓదరగొట్టి భూములు ఇచ్చిన రైతులకి కష్టాలు మానసిక వేదనలు మిగిలితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 80-90 వేల కోట్ల రూపాయల అప్పుల గుదిబండని మీరు మెడకు కట్టింది వాస్తవా కాదా? ఇప్పటికి టెండర్లు పూర్తి చేసింది 74,636 కోట్లు అని చెప్తున్నారు. వడ్డీల అంచనా సంవత్సరానికి 7-8 కోట్ల రూపాయలు అవుద్ది. ఈ వర్కులు మీరు బిల్స్ అన్ని పేమెంట్ ఇస్తే 7-8 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది ఒక్క అమరావతి మీద. నారాయణ గారు ఇంత పచ్చి అసత్యాలు మాట్లాడటం ఏమన్నా ధర్మం మీకు? ఇది వాస్తవాలు చెప్పండి. అబద్ధాలు చెప్పి రైతులను ముంచారు.
మళ్ళీ కొత్త రైతులను ముంచుతాకి మళ్ళీ అబద్ధాలు చెప్తాకి ఊరంపడి తిరుగుతున్నారు మీరు.